హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. హోలీ స్పెషల్ డ్రింక్ని ఇంకా స్పెషల్ కుల్ఫీని కూడా ఈరోజు చేయబోతున్నామండి. చాలా టేస్టీగా, హెల్తీగా, చాలా మంచిదండి. సీజన్ మారేటప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. క్విక్గా ఈ మసాలాని రెడీ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు, కొంచెం మిలన్ సీడ్స్, అదే అండి వాటర్ మిలాన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి 2 స్పూన్స్ వరకు సోపు, కొంచెం పెప్పర్ అంటే మిరియాలు, 2 స్పూన్స్ వరకు గసగసాలు, కొంచెం యాలకులు అంటే ఒక 10 వరకు యాలకులు, 6 ఇంచి వరకు మీకు దాల్చిన చెక్క, కొంచెం జాజికాయ, అదే నట్మగ్ అంటారు కదండి, జాజికాయ చిన్న ముక్క వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో మాత్రమే రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 10 మినిట్స్ పాటు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కలపడం ఆపకూడదండి, ఆపితే ఇవన్నీ ఏమన్నా మాడే అవకాశాలు ఉంటాయి. సో లో ఫ్లేమ్లో ఉంచుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ పైన అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నార్మల్గా అయితే ఇవన్నీ నానబెట్టుకొని ఓ 5-6 అవర్స్ అప్పుడు చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల మొత్తం అంతా ఒకేసారి యూజ్ చేసేసుకోవాలి. ఇలా మసాలాని రెడీ చేసి పెట్టుకున్నామంటే దీన్ని ఎప్పుడు కావాలంటే ఆ పౌడర్ని అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ టైం స్టోరింగ్ కూడా బాగుంటుందని ఇలా నేను డ్రైగా ఫ్రై చేసుకొని చేస్తున్నానండి. ఇలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. సీజన్ మారేటప్పుడు అని చెప్పాను కదండి, సీజన్ మారేటప్పుడు చిన్న చిన్న ఫ్లూస్ అవి వస్తాయి. సేమ్ టైం మనము కొంచెం వీక్ అవుతామండి. ఎప్పుడైనా సరే సమ్మర్లోకి వెళ్తున్నాం కదా, అలాంటప్పుడు ఇలాంటి హెల్తీ డ్రింక్స్ని ఒక 1 వీక్ పాటు తీసుకున్నామంటే హెల్తీ అండ్ టేస్టీ కూడా అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి నచ్చేలాగా కుల్ఫీ కూడా చేస్తున్నాను. మెయిన్గా ఎందుకు ఫ్రై చేసుకోవాలంటున్నానంటే నట్స్ అయితే నార్మల్గానే పౌడర్ అయిపోతాయండి. మనం వేసిన సోపు ఇంకా గసగసాలు ఉన్నాయి కదండి, అవి ఫ్రై చేసుకోవాలి, ఐదర్ నానబెట్టుకోవాలి, అప్పుడు మాత్రమే పౌడర్ అవుతాయి. మొత్తం అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని డ్రై రోజ్ పెటల్స్ని కూడా వేసేసుకోండి. ఒక పువ్వుని తీసుకొని ముందు రోజే మొత్తం రెక్కలన్నీ తీసేసి అలా బయట వదిలేసారంటే మాయిశ్చర్ అంతా పోయి ఇలా డ్రైగా రెడీ అవుతుందండి. ఒక 2 మినిట్స్ వేడిలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈసారి దీన్ని ఇలా మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, పౌడర్ అనేది ఇలా రెడీ అవుతుందండి. ఈసారి దీంతోనే కుల్ఫీ చేసుకుందాం, సేమ్ టైం డ్రింక్ని కూడా రెడీ చేసుకుందాం. ఈసారి సేమ్ మిక్సీ గిన్నెలోకి ఒక 2 స్పూన్స్ వరకు రెడీ చేసుకున్న పౌడర్ని, 2 స్పూన్స్ షుగర్ని వేసుకొని 1 గ్లాస్ వరకు పాలు అంటే చల్లటి పాలు వేసుకోండి, లేదంటే ఐస్ క్యూబ్స్తో పాటు మిక్సీ చేసుకోండి. నేనైతే చల్లటి పాలని యూజ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఈసారి మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ రన్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా మన హోలీ స్పెషల్ థండాయి డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఇన్స్టెంట్ మసాలాని కూడా చేసి ఉంచుకున్నామంటే హెల్తీ అండ్ టేస్టీ. పిల్లలకి దీంతో రకరకాల రెసిపీస్ చేసి పెట్టచ్చండి. అంతే అండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరి డ్రింక్ రెడీ అయిపోయింది. ఇంకా ఇంట్రెస్టింగ్గా కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సేమ్ ప్యాన్లోకి ఈసారి 750 ml వరకు పాలని వేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని పాలని అలా మరిగించుకోండి. పాలు మరుగుతున్నప్పుడే దీంట్లోకి ఒక 4 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా లంప్స్ అవి లేకుండా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. పాలు మీగడ పట్టకుండా అలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి. పొంగకూడదు, మీగడ పట్టకూడదు. చూసారు కదా, ఇలా పాలు బాగా ఉడుకు పట్టింది కదా, చక్కగా మరుగు పట్టిన తర్వాత దీంట్లోకి రెడీ చేసుకున్న పౌడర్ని ఒక 3 స్పూన్స్ వరకు వేసుకొని లంప్స్ అవి లేకుండా కలుపుకుంటూ వేసుకోండి. ఇలా వేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకొక 3 స్పూన్స్ వరకు షుగర్ వేసుకోండి. నేను ఒక 3 గ్లాసెస్ అయ్యేంత క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొక స్పూన్ వేసుకోండి, అంతకన్నా ఎక్కువ పంచదార అయితే వేయొద్దండి. ఇలా చక్కగా బాగా మరిగించుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మరుగు పట్టిన తర్వాత హై ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. సిమ్లో పెడితే 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా చక్కగా మరిగిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాలండి.
చల్లారిన తర్వాత కూడా కొంచెం థిక్గా అవుతుందండి. ఇది ఎంత టేస్టీయో అంత హెల్దీ కూడా అండి. బోన్స్ వీక్గా ఉన్నవారు, ఆర్థరైటిక్స్ ప్రాబ్లం ఉన్నవారు రోజు ఒక గ్లాస్ పాలని ఇలా తాగారంటే చాలా హెల్దీ అండి. కాకపోతే గసగసాలు బాదం పప్పుని తీసుకుంటేనే సరిపోతుంది. అదే కాకుండా ఇవన్నీ కలిపి తీసుకున్నారంటే ఇంకెంత మంచిదో చూడండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత బాగా కలుపుకోండి. మీగడది పట్టింది కదా, లేకంటే బాగా కలుపుకొని మాత్రమే దీన్ని మట్కాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఉంటే పర్వాలేదు, లేకపోతే చిన్న చిన్న స్టీల్ గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కుల్ఫీ స్టాండ్స్ కూడా చాలామంది దగ్గర ఉండవు కదండి. అందుకే చక్కగా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నేను చూపిస్తున్నట్టుగా ఫ్రీజ్ చేసుకున్నారంటే టేస్టీగా కుల్ఫీ కూడా రెడీ అయిపోతుందండి. ఎంత హెల్తీయో కూడా తెలుసుకున్నాం కదా. మంచి ఇమ్యూన్ బూస్టర్ కూడా అండి ఇది. చక్కగా సీజన్ చేంజ్ అయినప్పుడు తప్పకుండా ఇలాంటిది తాగాల్సిందే. ఇది మన పెద్దవాళ్ళు మనకిచ్చిన సీక్రెట్ రెసిపీ. బలం కోసమని అవి ఇవి సప్లిమెంటరీస్ యూజ్ చేసే బదులు తప్పకుండా ఇలాంటి ఒక రెసిపీని ట్రై చేయాలండి. మీకు ఎంతో హెల్తీ. ట్రై చేసి మీకేమనిపించిందో కూడా చెప్పండి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నట్టుగా ఫుడ్ ర్యాప్తోని దీన్ని క్లోజ్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల క్రిస్టలైజేషన్లోని తేడా ఉండి చక్కగా ఐస్ క్రీమ్ లాగా సాఫ్ట్గా రెడీ అవుతుందండి. అదే డైరెక్ట్గా మూత కానీ ఏదైనా పెట్టారనుకోండి, క్రిస్టలైజేషన్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇలా చక్కగా 8 hours తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా సెంటర్లో ఎలా వచ్చిందో. ఇలా రాకూడదని చెప్పే నేనైతే చక్కగా ఇలాగా ఫుడ్ ర్యాప్తో కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్తో కానీ క్లోజ్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. పిల్లలైతే ఇష్టపడి మరీ తిన్నారు. చక్కగా స్పూన్ వేసుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందో. సింపుల్గా ఈ హోలీకి హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి కదా, పిల్లలందరికీ ఇలా చేసి పెట్టండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలాంటి హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ని వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్.